సెకండ్ క్వాలిటీ దట్ యూ హ్యావ్ టు గెట్ ఇట్ ఇస్ దట్ హ్యూమిలిటీ. హ్యూమిలిటీ అంటే వినయం అని. దీని పవర్ చాలామందికి తెలియదు. నేను చెప్తానండి. ఈ విషయాన్ని నేను మీకు ఈ ఇంపాక్ట్లో 2017లో గంపాకు బాగా తెలుసు. ఆయన ఆశ్చర్యపడి ఏంటి రాము ఇది చెప్తున్నావు అని. ఏంటంటే చేతులు ఎలా కడుక్కోవాలి, నిజంగా శుభ్రం ఎలా చేయాలని ఎందుకు ఆ రోజు సబ్జెక్ట్ తీసుకోవాలనిపించింది. 2019లో కరోనా వచ్చింది. అందరూ ప్రపంచం అంతా ఆ చేతులు ఎలా కడుక్కోవాలి అని ఆ రోజు పోలీసులు కూడా వాళ్ళు నేర్పించడం జరిగింది. అదేంటో అలా జరిగింది అంతే. సో టుడే ఐఎమ్ సేయింగ్ వినయం అనేది దాంట్లో ఉన్న క్వాలిటీ ఏంటో చెప్తాను చూడండి. చాలామంది వినయం చేతగానితనం అనుకుంటారు. ఈగో చేతగానితనం, అహంకారం చేతగానితనం. వినయం చాలా గొప్ప గుణం. వినయం ఉన్నవాళ్ళు ఎవరంటే గుర్తుపెట్టుకోండి, వినయం ఉన్నవాళ్ళు ఎవరంటే తనకున్న బలమేంటో బలహీనత ఏంటో స్పష్టంగా తెలిసిన వాడికి వినయం ఉంటుంది. తన బలహీనతను అతి బలహీనతగా, తన బలాన్ని అతి బలంగా ఊహించుకున్న వాడికి అహం ఉంటుంది. అహంకారం ఉండకూడదంటే వినయం ఉండాలి. వినయం అంటే ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అని అర్థం. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే యూత్లో వచ్చేవి నాకు 3 ప్రాబ్లమ్స్ మేజర్గా. నెంబర్ 1 అంటే సెల్ఫ్ ఇమేజ్. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ ఇమేజ్ గురించి వర్రీ అవుతుంటారు. ఏంటి నేను నెంబర్ 1 బాడీ ఇమేజ్. నల్లగున్నాను, అందంగా లేను, వాళ్ళే బాగున్నారు, అందుకే వాళ్ళు మాట్లాడుతుంటారు. ఫ్రెండ్స్ వాళ్ళు ఒకటి నా దగ్గరికి ఎవరు రారు, నన్ను చూస్తే అసహించుకుంటారు, నన్ను చూసే నవ్వుతున్నారు, నన్ను ఎవరు ఇష్టపడరు, నాతో ఎవరు స్నేహం చేసినా చాలా కాలం ఉండరు. ఇవే అన్నీ ఉంటాయి. సెల్ఫ్ ఇమేజ్. సెకండ్ ఇస్ బుల్లియింగ్. బుల్లియింగ్ అంటే మిగతా వాళ్ళు ఆట పట్టించేవాళ్ళు, ఎగతాళి చేసేవాళ్ళు, అవతల వాళ్ళని బాధ పెట్టేవాళ్ళు, గుచ్చి గుచ్చి మాట్లాడేవాళ్ళు. ఇది బుల్లియింగ్. థర్డ్ ఇస్ అ హ్యాబిట్స్. సో మా మిత్రుడు చెప్పాడు ఈరోజు హ్యాబిట్స్ గురించి మాట్లాడవచ్చు కదా అని. శ్రవణ్, నాకు కూడా అనిపించింది. మన లైఫ్లో మీరు చేసే పనులన్నీ ఒక రోజంతా 45% అలవాట్లే. మన లైఫ్ 45% ఇస్ హ్యాబిట్స్ ఓన్లీ. ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాబిట్. ఎన్ని గంటలకు నిద్రలేస్తున్నారు, నిద్ర లేచిన తర్వాత ఏం చేస్తున్నారు, ఎంతసేపు చదువుతున్నారు, ఫోకస్ ఎంతసేపు పెడుతున్నారు, మొబైల్ ఎంతసేపు చూస్తున్నారు, ఇవన్నీ హ్యాబిట్స్. చాలామందికి ఉంటుంది ఒక కోరిక, ఏంటంటే మంచి అలవాట్లు ఉండాలి, చెడు అలవాట్లను వదులుకోవాలని. కోరిక మాత్రమే, ప్రయత్నం ఉండదు. కోరికకు ప్రయత్నానికి పెద్ద గ్యాప్ ఉంది. కోరికలు నాకు ఎన్నైనా ఉండొచ్చు, కానీ ప్రయత్నం లేకుంటే అన్ని కోరికలు విష్ లిస్టే తయారవుతాయి. లాండ్రీ లిస్ట్ అంటాం. మీకు నిజంగా కోరిక ఉంటే మీకు చేయాల్సిన ప్రయత్నం ఏంటి అంటే అలవాట్లకు కారణాన్ని అర్థం చేసుకుంటే అలవాట్లను మార్చుకోవచ్చు. కారణం చెప్తాను చూడండి, సింపుల్గా చెప్తాను. బాబు నా టైం ఎంత ఉంది? ఓకే. కోరిక ఉంటుంది, ప్రయత్నం ఉంటుంది. తిరుపతిలో ఉన్నప్పుడే నేను ఒక చోట పని చేస్తున్నప్పుడు మా బాస్ ఏమన్నాడంటే ఒక వస్తువు ఏదో కారులో పెట్టాలి, నేను పెడతాను ఇవ్వండి అని అంటే నీకు వద్దులే అని వేరే వాళ్ళకి ఇచ్చాను. అదేంటి ఎందుకు వద్దు అని అడిగితే నీకు కారు లాక్ తీయడం తెలియదులే అన్నాడు. అదేం పెద్ద గొప్ప విద్య, తీయొచ్చు కదా అని. కారు డ్రైవింగ్ రానివాడికి తెలియదులే అన్నాడు. నాకు షాక్ అయ్యాను. ఓహో ఇలాగా. అదే డ్రైవింగ్ రాకపోతే వాళ్ళందరి ముందు నువ్వు వద్దులేని కారులో పెట్టడానికి కూడా వస్తువు నా నుంచి కీ వేరే వాళ్ళకి ఇచ్చాడని నాకు చాలా ఫీల్ అయ్యాను. మీకు తెలుసా ఏ రోజు జరిగింది? అది అరౌండ్ 11 o'clock జరిగి ఉంటుంది. నేను సైలెంట్గా వెళ్ళి ఆ రోజు సాయంత్రం డ్రైవింగ్ స్కూల్లో చేరాను. డ్రైవింగ్ స్కూల్లో చేరి డ్రైవింగ్ నేర్చుకోవాలని చేరాను. అయితే అది కూడా ఒక పెద్ద డ్రైవింగ్ స్కూల్ కూడా ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్. డ్రైవింగ్ స్కూల్లో వచ్చినప్పుడు చాలామంది చూడండి, అంటే మన అలవాట్లు మనం చేసుకుంటే ఎలా తయారవుతాం అన్నది. డ్రైవింగ్ స్కూల్ డ్రైవర్ వచ్చాడు ఇంటికి, పికప్ చేసుకోవడానికి పొద్దున్నే వచ్చాడు, ఎక్కమని చెప్పాడు. కూర్చొని ఫస్ట్ నా డైలాగే ఒకసారి కిందికి చూస్తే 3 ఉన్నాయి. వెంటనే డ్రైవింగ్ నేర్పించే ట్రైనర్ని అడిగా, ఎవడి కారు కనిపెట్టిన బుద్ధి తక్కువ ఎదవా అని. షాక్ అయ్యాడు. అదేంటి సార్, ప్రపంచం అంతా కార్లు దొలుతుంటే మీరు కారు కనిపెట్టినవాడు బుద్ధి తక్కువనా? మరి బుద్ధి తక్కువడు కాకపోతే నాకున్నాయి 2 కాళ్ళు, ఆడ 3 ఉన్నాయి, ఎట్లా ఆపరేట్ చేస్తారా? అప్పుడు వాడు నన్ను ఇలా చూసినప్పుడు అప్పుడు అర్థం కాల. అప్పుడేమనుకున్నా అంటే అర్థమైంది కదా నేను ఇంత ఇంటెలిజెంటో అని నేను అనుకున్నా. కానీ ఈరోజు గుర్తు తెచ్చుకుంటే ఎందుకు నన్ను అట్లా చూశాడో ఇప్పుడు అర్థమవుతుంది. చూశాడు,
సార్ మీరు నేర్చుకుంటూ ఉంటే మెల్లిగా తెలుస్తూ ఉంటుంది పదండి అని. ఇదేంటి అంటే ఇది గేర్ అండి. ఏంటి గేర్ కూడా మార్చాలా? స్టీరింగ్ కూడా తిప్పాలి సార్ అని. స్టీరింగ్ తిప్పాలి, గేర్ తిప్పాలి, ఇక్కడ 3 ఉన్నాయి, 2 కాళ్ళే ఉన్నాయి, ఏంటయ్యా నాకు అర్థం కాదు అని. సార్ మొదట పెట్టాం, ఫస్ట్ డేనే ముందు పదండి ముందుకి అని బయలుదేరాం, స్టార్ట్ చేసాం. సార్ లెఫ్ట్ తిప్పండి అని నేను ఇట్లా డర్రని ఇట్లా తిప్పాను. ఆయన అండి, సార్ మీరు సినిమాలు బాగా చూస్తారా అన్నాను. అవన్నీ అప్పుడు ఎక్కలేదు, కానీ అప్పుడు ఆ రోజు అతను చూసిన చూపు, అతను చేసి మాటలు ఇవన్నీ ఇప్పుడు గుర్తుకొస్తుంటే ఆ రోజు నేను ఎంత వెధవలా బిహేవ్ చేశానా అని తెలుస్తుంది. ఆ తర్వాత మెల్లిగా అలవాటు ఎలాంటిదంటే, ఎంత కష్టంగా అనిపించినా సరే మెల్లిగా ఈ 2 కాళ్ళైనా అక్కడ 3 ఉన్నా సరే, క్లచ్చు, గేరు, ఎక్స్లేటరు, ఈ 3 ఆపరేట్ చేయడానికి 2 కాళ్ళు సహకరించి ఆటోమేటిక్గా మనం డ్రైవ్ చేస్తూ, ఒక చేత్తో డ్రైవ్ చేస్తూ, ఆ తర్వాత ఒక చేత్తో మొబైల్ కూడా మాట్లాడి, సాంగ్స్ పెట్టుకుని పక్కవాడితో మాట్లాడుతూ, ఇన్ని యాక్టివిటీస్ చేస్తూ ఎంత దూరం తిరిగి వచ్చామో తెలియకుండా ఇంటికి వచ్చే ఈజీగా డ్రైవ్ చేయగలిగిన అలవాటును డెవలప్ చేసుకున్న బ్రెయిను మంచి అలవాటుని డెవలప్ ఎలా చేసుకోగలదో మనం చేసుకోవచ్చు. కానీ ఆ రోజు ఏం జరిగిందో చెప్తాను. ఆ డ్రైవింగ్ అయిపోయిన తర్వాత కరెక్ట్గా నాకు 3.5 నెలలు పట్టింది పర్ఫెక్షన్ కోసం. నేను ఒక్క సిచ్యువేషన్ కోసం ఎదురు చూశాను. ఏంటంటే, మా బాస్కి ఇంకా తెలియదు నేను డ్రైవింగ్ నేర్చుకుంటున్నాను. ఒకరోజు ఫంక్షన్ వచ్చింది. ఆ ఫంక్షన్లో నేనే యాంకర్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 20 years ago, మోర్ దెన్ 20 years ago, 22 years ago. నేను యాంకరు, చీఫ్ గెస్ట్ సినిమా యాక్టర్ రాజేంద్ర ప్రసాద్. సరే, నేను మా బాస్ అక్కడ నిలబడి ఉండగా ఒక కారు తీసుకున్నాను. నేను కారు తీసుకొని డ్రైవ్ చేసుకుంటూ సరిగ్గా ఆయన దగ్గర ముందుకు వచ్చి నేను ఆపా. ఆయన లైట్ ఇట్లుంటే ఇట్లా ఆఫ్ చేసిన తర్వాత చూశాడు ఎవరు డ్రైవింగ్ అని. నన్ను చూశాడు. ఆయన ముఖంలో ఆ ఎక్స్ప్రెషన్ చూడ్డానికి 6 నెలలు ఎదురు చూశా. కానీ ఆయన మహా తెలివైనడు. ఆ ఎక్స్ప్రెషన్ బయటపడలేదు, కానీ నాకు తెలుస్తుంది. సో ఐ హ్యావ్ అచీవ్డ్ దట్ బికాస్ ఐ నెవర్ బ్లేమ్డ్. ఏమండి, నేను కారు నేర్చుకోలేదు, చిన్న ఊరు నుంచి వచ్చాను, నేను ఐ హ్యావ్ పుట్ మై ఎఫర్ట్స్ అండ్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఇట్.